ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా అమెరికా గుర్తించడంపై పాకిస్తాన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. పెహల్గాం దాడికి లష్కరే తోయిబాకు ఎలాంటి సంబంధం లేదని పాక్ విదేశాంగ శాఖ తెలిపింది. టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ నెట్వర్క్ ను ఇప్పటికే తాము ధ్వంసం చేసినట్టు పేర్కొంది పాకిస్తాన్. పెహల్గాం ఉగ్రదాడిని ఎల్ఏటీకి అనుసంధానించే ఏ ప్రయత్నమైనా వాస్తవ విరుద్ధమని తెలిపింది. తీవ్రవాదానికి వ్యతిరేకంగా తాము ముందుండి పోరాడుతున్నట్టు పాక్ తెలిపింది. ఉగ్రవాద వ్యతిరేక చర్యలతో ప్రపంచ శాంతి తాము కోరుకుంటున్నామని ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ చాలా సమర్థవంతంగా ఉగ్రవాద సంస్థల నెట్వర్క్ ను ధ్వంసం చేసిందని, ఉగ్ర సంస్థల నాయకత్వాన్ని అరెస్ట్ చేయడంతో పాటు విచారించినట్టుగా పేర్కొంది. ఆ సంస్థ నుంచి తీవ్రవాదులను తప్పించింది. పెహల్గాం దాడికి సంబంధించి దర్యాప్తు నేటికి అసంపూర్తిగానే ఉందని చెప్పింది పాకిస్తాన్. అయితే పాక్లో నిష్ఫలంగా ఉన్న నిషేధించిన లష్కరే తోయిబాతో పెహల్గాం దాడికి ముడిపెట్టడం వాస్తవాలను తప్పుదారి పట్టించడమే అవుతుందని పాక్ విదేశాంగ శాఖ తన ప్రకటనలో చెప్పుకొచ్చింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా పాక్ ఖండిస్తుందని, దానిని ఏమాత్రం సహించమని స్పష్టం చేసింది పాకిస్తాన్. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచానికి సహకరించేందుకు తాము ఎల్లప్పుడూ ముందుంటామని చిలక పలుకులు పలికింది. పహల్గాం దాడిలో లష్కరే తోయిబా పాత్రను వ్యతిరేకించామని పేర్కొన్న పాకిస్తాన్, అమెరికా ప్రకటించిన ఈ చర్యతో పాక్ను ప్రపంచం ముందు అవమానపరచడమే అని పేర్కొంది. జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న మానవ హక్కుల దురాగతాల నుంచి దారి మళ్లించేందుకు పాక్ వ్యతిరేక ప్రోపగండాను అవలంబించడంలో భారత్కు ట్రాక్ రికార్డుందంటూ ఎద్దేవా చేసింది పాకిస్తాన్. ఇక ఉగ్రవాదంపై పోరులో అంతర్జాతీయ సమాజం నిష్పాక్షికత, వివక్ష లేని విధానాలను అవలంబించాలని పాకిస్తాన్ ఈ నేపథ్యంలో డిమాండ్ చేసింది.